రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ప్రపంచమంతా కూడాను ముస్లిములు ప్యాలెస్టీనాకి చాలా సమర్థిస్తూ ఉంటారు. ఇజ్రాయెల్ వాళ్ళ దృష్టిలో ఒక భయంకరమైనటువంటి రాక్షస దేశం. ఇజ్రాయెల్ నాశనమైపోవాలి, సర్వనాశనమైపోవాలి, ప్రపంచ పటంలోంచి ఇజ్రాయెల్ అంతరించిపోవాలి, ప్యాలెస్టీనా విజయం సాధించాలి అని చెప్పి ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లిం దేశాల అన్నీ కూడా అంటూ ఉంటాయి. ముస్లిం దేశాల జనాభా కూడా అంటూ ఉంటాయి. అందరికన్నా ఎక్కువ హడావిడి చేసేది భారతదేశపు ముస్లింలు, పాకిస్తాన్ ముస్లింలు. పాకిస్తాన్ అయితే దాని పాస్పోర్ట్లోనే ఈ పాస్పోర్ట్ ప్రపంచమంతా అలౌ చేయవచ్చును, ఒక ఇజ్రాయెల్ తప్ప అని రాస్తుంది. ఆ రకంగా పాస్పోర్ట్లోనే రాసినటువంటి దేశము, ఇజ్రాయెల్ పట్ల పచ్చి వ్యతిరేకత చూపించినటువంటి దేశం పాకిస్తాన్. పాకిస్తానీ ఎవరైనా ఇజ్రాయెల్కి వెళ్ళాలనుకోండి, వాడు ఏ అమెరికాకో లేకపోతే ఇంకొక దేశానికో యూకేకో వెళ్ళి అక్కడి నుంచి ఆ దేశపు పౌరసత్వం తీసుకుని అక్కడి నుంచి నెమ్మదిగా ఏదో ఒక వీసా తీసుకుని ఇజ్రాయెల్లోకి వెళ్ళాలి. కానీ పాకిస్తానీ పాస్పోర్ట్తో అఫీషియల్గా ఇజ్రాయెల్కి వెళ్ళడం అసాధ్యం. అలాంటి పాకిస్తాన్ ఇజ్రాయెల్కి మద్దతుగా తన సైన్యాలను పంపించి పాలెస్టీనియన్లు నివసించేటటువంటి గజా ప్రాంతంలో రక్షణ కోసము ఇజ్రాయెల్ యొక్క ప్రయోజనాల్ని కాపాడేందుకు పంపిస్తోంది. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 20,000 మంది సైనికులు వెళ్తున్నారు. ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ అనేటటువంటి ఒక ఫోర్స్ని అమెరికా, అదేవిధంగా ఇంగ్లాండ్, ఈ దేశాలు, ఇజ్రాయిల్, ఈ దేశాలన్నీ కలిపి ఒక ఫోర్స్ని తయారు చేసినాయి. ఇటీవల ట్రంప్ చేయించిన ఒప్పందంలో భాగంగా వీళ్ళు 3 ప్రధాన లక్ష్యాలతో గాజాకి వెళ్తున్నారు. ఒకటి, హమాస్ని అంతమొందించడం, హమాస్ని పూర్తిగా అంతమొందించడం. రెండవది, పాలెస్టీనియన్ల చేతిలో ఎటువంటి ఆయుధాలు లేకుండా చేయటము. మూడవది, గాజాకి అదేవిధంగా ఇజ్రాయెల్కి మధ్య ఒక బఫర్గా నిలబడేందుకు వెళ్తున్నారు. ఈ సైన్యం 20,000 మంది పాకిస్తానీలు వెళ్తున్నారు. అసలు ఇజ్రాయెల్నే గుర్తించినటువంటి పాకిస్తాన్ 20,000 మంది సైనికుల్ని ఇజ్రాయెల్ రక్షణ కోసము గాజాలో ఉన్నటువంటి వాళ్ళ ఆయుధాలను తొలగించేందుకు వెళ్తోంది. దేనికోసం వెళ్తోంది? అమెరికా విధిలించే కొద్ది డాలర్ల కోసం వెళ్తుంది. అమెరికా ఇచ్చేటటువంటి కొంత ఆర్థిక సహాయం కోసము, కొంత లోన్ని రీషెడ్యూల్ చేస్తారు, అంతర్జాతీయంగా తీసుకున్నటువంటి అప్పుల్ని, దానికోసం వెళ్ళటానికి సిద్ధమవుతున్నారు. తమాషా ఏంటంటే, పాకిస్తానీ సైన్యము గాజాలో ప్రవేశించి హమాస్కి వ్యతిరేకంగా పోరాడడానికి, ఇజ్రాయెల్కి మద్దతుగా పనిచేయడానికి రెడీ అయి కిరాయి కూలీలుగా వెళుతున్నప్పుడు సహజంగానే ఇరాన్, తుర్కియే, ఖతర్, ఈ 3 దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ 3 ముస్లిం దేశాలు. ఈ 3 దేశాలు వ్యతిరేకిస్తున్నా కూడా పట్టించుకోకుండా ఇజ్రాయెల్ వెళుతోంది. ఎందుకంటే క్షమించాలి, పాకిస్తాన్ తన సైన్యాన్ని పంపుతోంది. పాకిస్తాన్ చాలా రహస్యంగా ఇజ్రాయెల్ తోటి చర్చలు జరుపుతోంది. అఫీషియల్గా గుర్తించదు, కానీ రహస్యంగా చర్చలు జరుపుతోంది. భారతదేశం తాలిబాన్తో చర్చిస్తోంది, తాలిబాన్లను గుర్తించదు. కానీ తాలిబాన్ విదేశ మంత్రికి మన విదేశ మంత్రి ఫోన్ చేస్తారు, ఆయన మన దేశంలో పర్యటిస్తారు, అంతా ఓపెన్, అఫీషియల్. కానీ ఇజ్రాయెల్ని గుర్తించని పాకిస్తాన్ రహస్యంగా సిఐఏ, అదేవిధంగా ఇజ్రాయెల్ యొక్క మొసాద్ ఏజెంట్లతో సమావేశమవుతారు. మొసాద్ అంటే వాళ్ళ గూఢచారి సంస్థ, చాలా ఫేమస్ గూఢచారి సంస్థ. దాంతో సమావేశమై అనేక దఫాలుగా చర్చలు జరిపిన తరువాత మా సైన్యాన్ని పంపిస్తామని చెప్తున్నారు. నిజానికి ఇటీవలే పాకిస్తాన్ సెప్టెంబర్ 17న సౌదీ అరేబియాతో ఒక ఒప్పందం చేసుకుంది. సౌదీ అరేబియాలు పాకిస్తాన్ల మధ్య రక్షణ ఒప్పందంగా అఫీషియల్గా కాగితం మీద ఉంది. కానీ పాకిస్తాన్ మీద ఆఫ్ఘనిస్తాన్ దాడి చేస్తే ఈ యుద్ధంతో మాకు సంబంధం లేదు, దీంతో మాకు సంబంధం లేదు, మేము సైన్యాన్ని పంపించమని సౌదీ అరేబియా చెప్పింది. కానీ సౌదీ అరేబియా రక్షణ కోసం 25,000 మంది పాకిస్తానీ సైనికులు కిరాయి కూలీలాగా వెళ్ళి అక్కడ రక్షణ కోసం వెళ్తున్నారు. ఎందుకు? ఎందుకంటే $10 బిలియన్ సౌదీ అరేబియా విధిలిస్తోంది. ఆ $10 బిలియన్ కోసము తమ సైనికులని పణంగా పెట్టడానికి,
తన నమ్మినటువంటి ఇస్లామిక్ విధానాలని పణంగా పెట్టడానికి, ఇజ్రాయెల్ వ్యతిరేకతని పణంగా పెట్టడానికి పాకిస్తాన్ సిద్ధమవుతోంది. నిజానికి చాలా కాలంగా పాకిస్తాన్ రహస్యంగా ఇజ్రాయెల్కి వెళ్ళడము రావడము, షరాకా ఆర్గనైజేషన్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఆ షరాకా ఆర్గనైజేషన్ 2022లో పాకిస్తానీ బిజినెస్ మెన్ టీముని తీసుకెళ్ళింది. వీళ్ళందరూ ఇంగ్లాండ్కి వెళ్ళిన తర్వాత ఇంగ్లాండ్ నుంచి వాళ్లకు వేరే పాస్పోర్ట్లు తయారు చేయించి వాళ్ళని ఒక 15 మంది బిజినెస్ మెన్ ఇజ్రాయెల్లో వెళ్ళొచ్చారు. 2023లో పాకిస్తాన్లో ఉండేటటువంటి ఒక యూదు వ్యాపారి ఉన్నాడు, ఆయన పేరు ఫిషల్ బెన్ఖాల్డ్. ఆయన ఇజ్రాయెల్కి వెళ్ళి ఇజ్రాయెల్ పాకిస్తాన్ సంబంధాల కోసం ప్రయత్నించారు. ఈ సంవత్సరం కూడాను పాకిస్తానీ జర్నలిస్టులు, పరిశోధకులు ఇజ్రాయెల్కి వెళ్ళి వచ్చారు. అదే అమెరికా రూట్ లేకపోతే ఇంగ్లాండ్ రూట్ ద్వారా వెళ్ళొచ్చారు. నిజానికి ఇజ్రాయెల్ని వ్యతిరేకిస్తున్నామని ముస్లిం ప్రపంచం ఏదైతే చెబుతుందో దానిని మించిన పచ్చి అబద్ధం ఇంకొకటి లేదు. ఎందుకంటే ఈజిప్ట్, జోర్డాన్, టర్కీ, మారిటానియా వంటి దేశాలు అఫీషియల్గా ఇజ్రాయెల్ని గుర్తించి దౌత్య సంబంధాలని కలిగి ఉన్నాయి. అదేవిధంగా అల్బానియా, అజర్బైజాన్, తుర్క్మెనిస్తాన్, కజాకిస్తాన్, కిర్గిజిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఈ దేశాలతో పాటు గాంబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఇటువంటి అనేక దేశాలు అనఫీషియల్గా ఇజ్రాయెల్ తోటి మంచి సంబంధాలని కలిగి ఉన్నాయి. దౌత్య సంబంధాలు డైరెక్ట్గా లేకపోయినప్పటికీ సంబంధాలు కలిగి ఉన్నాయి. మొత్తము ముస్లిం ప్రపంచము వ్యాపార పరంగా, రక్షణ పరంగా ఇజ్రాయెల్తో కలిసి పనిచేస్తోంది. పైకి మాత్రము ఇజ్రాయెల్ వ్యతిరేకత గురించి మాట్లాడుతోంది. వీటన్నిటికీ తలమానికంగా ఉండేటటువంటి దేశం పాకిస్తాన్. పాకిస్తానే పాలెస్టీనియన్లను చంపేందుకు సైన్యాన్ని పంపిస్తోంది. దీనిని వ్యతిరేకిస్తూ ఇటీవల తెహ్రీక్ లబ్బాయిక్ పాకిస్తాన్ సంస్థ ఊరేగింపు తీసింది. ఊరేగింపు తీస్తే ఆ సంస్థ యొక్క నాయకుడైనటువంటి సాద్ రిజ్వీతో సహా వందలాది మందిని కాల్చేసేసి ఆ సంస్థని నిషేధించి ఇజ్రాయెల్కి మద్దతుగా తన సైన్యాన్ని పాకిస్తాన్ పంపించడానికి సిద్ధమైంది. కాబట్టి ఇస్లామిక్ సిద్ధాంతాలు, ఇస్లామిక్ ఉమ్మా ఇవన్నీ కేవలం కాగితాల మీద రాసినటువంటి రాతలు, నీటి మీద రాసినటువంటి రాతలు. కేవలము కొన్ని డాలర్లు గనక విధిలిస్తే పాకిస్తాన్ ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పడానికి ఇంతకు మించిన ఉదాహరణ లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.